విజయవాడ నడిబొడ్డులో ఒక కాపోడిని లాకప్ డెత్ చేసేస్తాడా? కొవ్వురా నీకు? చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? రాజ్యాంగాన్ని మడిచి మీ కప్పోట్లో పెట్టేస్తారు మీరు అని కాళ్ళ పట్టుకొని నిలదీసి అడగాలని ఉంది సార్. కానీ చనిపోయింది కాపు బిడ్డ, చంపింది కూడా ఒక కాపోడు. అరే అయితే ఎవడికి ఎక్కువ? కాపు అయితే ఎవడికి ఎక్కువ? తప్పు చేస్తే తప్పు చేసినోడు కులమా? తప్పు చేసినోడు కులం ఏంటి? ఎత్తి లోపల ఇక మా కాపాడైతే ఎవడికి ఎక్కువ? విఆర్ లో పంపించడం ఏంటి సార్? రిమూవల్ ఫర్ సర్వీస్ రాసేయాలా? 25వ తారీఖు అతని కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే నాగరాజు గారు రిమూవల్ ఫర్ సర్వీస్, జీవితంలో యూనిఫామ్ వేసుకోకూడదు. అయితే రజనీ గారు యూనిఫామ్ వేసుకోకపోతే ఏమవుతుందండి? రాజకీయ నాయకుడు అయిపోతాడు. రౌడీ షీట్ ని ధైర్యంగా ఎదిరించిన, ప్రాణాలకు తెగించిన అతను ఎవరు? రాజశేఖర్ లాగా ఆశయం ఆవేశం సినిమాలో రామిరెడ్డి లాగా రోడ్డు మీద తన్నుకుంటా పోయి చంపేసిన చరిత్ర సృష్టించాడు. తన ఉద్యోగం రిస్క్ అయిద్దన్న ముందుకు వచ్చిన నాగరాజు గారికి కాబోయే కాలంలో, రాబోయే రాజకీయాల్లో ఏ పార్టీలోంచి రంగ ప్రవేశం చేయబోతున్నారో ఏంటో మరి అర్థం కావట్లేదు సార్. సార్ నాగరాజు గారికి తెలుసు ఆయన చేసింది తప్పని, కానీ ఆవేశంతో చేయలేదు సార్. చాలా ఆలోచనతో ఎవరో చెప్తేనే చేసినారు. మనం అక్కడితో ఆగిపోవద్దు. నాగరాజు గారు చేసేసినారు, గాలి సాయికృష్ణ పిచ్చి మాటలు. ఏ రాజకీయ పార్టీనో దీని వెనకాలండి నడిపిస్తుంది. రాష్ట్రంలో, అందులో విజయవాడలో కొట్టుకు చచ్చేలా చేద్దాం అనుకుంటుంది. నేను బయటకు వచ్చాను అనుకోండి, నిన్నటి రోజు చూసినారు కదా కందుకూరులో అతను మా పార్టీ కాదు, ఆ పార్టీ పని చేయలేదు. క్యాస్ట్ బై కాపు అనే ఒకే ఒక్క కారణంతో ఏదైతే దాసర్ రాము గారు ముందుకు వచ్చి మీరు ఫార్చునర్ కార్లతో తొక్కి చంపేస్తారా? మీకోసం ఎంత కష్టపడి పని చేసినా, మీరు ఇచ్చిన ముష్టి టికెట్లు తీసుకొని అయినా మీకోసం ఊడిగాలు వేసినావే అని నిలదీసి అడిగితే చట్టాలకి లోబడి కాదండి, చట్టాలకి మీరి కులానికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని అంతకు మించి వచ్చినాయండి. అసలు మా జీవితంలో క్యాస్ట్ బై కాపులో ఎవరితో చంపబడినా ఏ రోజు రాని బెనిఫిట్స్ దాసర్ రాము గారి గర్జన మళ్ళీ దాసర్ నారాయణరావు గారిని గుర్తు చేసిందండి. ఆ తర్వాత మా జాతిలో నాయకుడే లేడు, మా కులంలో నాయకుడు లేడు, రాడు, రాబోడు. రంగా గారితోనే అంతరించిపోయింది నాయకుడు అనే పదం. దాని సరి సమానం కూడా ఈ ఊరిని ఊహించుకోము. ఎవరు ఆ గేటుతో కూడా తాకలేరండి. ఆయన ఆశయాలు అనే రంగా గారి ఆశయాలు అనే గేట్ ని ఎవరు తాకలేరు. అయితే ఈ సీన్ నేను చెప్తున్నాను సార్, కావాలని క్రియేట్ చేసిన. ఇప్పుడు ఏదైతే నాగరాజు తరపున కొంత కాపు వర్గం, అవును వాడు ఏమైనా నేరగాడేమన్నా కాదా, వాడి మీద రౌడీ షీట్ ఉంది, వాడు ఆ కేసు ఈ కేసు అలాంటి అని ఒకసారి నాగరాజు గారి తరపున కొంతమంది కాపులు వస్తారా? లేకపోతే ముళ్ళపూడి నాగేశ్వరరావు గారి మీద అభిమానం అన్న అని మేమందరం అంటుంటాం కదా, ఆయన మీద అభిమానంతో మేమందరం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తామా? ఎందుకు చేయం? చట్టాలకి లోబడి చేయాల్సిన మీరు చట్టాలను మీరి ఎవరో చెప్తే, ఎవరో మోచేతి నీళ్లు తాగడం కోసం, ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం, రాగల రోజుల్లో రాజకీయ పార్టీల్లో పోటీ చేయడం కోసం మీ ఉద్యోగాన్ని పణంగా పెట్టి మీ కులంలో ఒక బిడ్డని నిన్న మొన్నటి వరకు ఎంత వయసు సార్? ఒక 70 ఏళ్ళ, 60 ఏళ్ళ, 50 ఏళ్ళ, 30 ఏళ్ళ సార్? 22 ఏళ్ళు పైన ఉంటాయేమో పిల్లగాడివి. చూసినారా ఫోటో ఎలాగుందో? గంజాయి డ్రగ్గులు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు రాష్ట్రంలో? పంట అరకులోనేగా పండిస్తుందని గత ప్రభుత్వంలో చెప్పారు. ఈ ప్రభుత్వంలో జనసేన వాళ్ళందరూ వెళ్ళి ఆ పంటంతా నిప్పు పెట్టి కాల్చేయచ్చుగా, సొసైటీని గొప్పగా తీర్చిదిద్దచ్చుగా. జనసేన వాళ్ళే, మిగతా వాళ్ళకి చెప్పనండి. మిగతా వాళ్ళందరూ ఆ డబ్బులు సంపాదించుకోవాలి, రాజకీయాలు చేయాలి. జనసేన వాళ్ళకి అలా ఉండదు కదా. ఒక భావోద్వేగం, ఓ దేశానికి ఏదో మంచి చేయడం, యువతకు ఏదో మంచి చేయాలి కదా. వెంటనే ఒక అగ్గిపెట్టె ఒక కిరోసిన్ డబ్బా తీసుకుని వెళ్ళిపోండి మీరు అరకు వెళ్ళిపోయి అక్కడ కాఫీ పంట తేగమంట కాదండి, ఈ పంటేనంట. మన వల్ల కాదు కదా, చేత కాదు కదా. తెలంగాణ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఆ గంజాయి తీసుకొని, ఆ డ్రగ్గులు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళే తెలియక మొన్నటి రోజు తెనాలి పోలీసుల దగ్గర నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టారండి. దళిత బిడ్డల్ని గంజాయి తాగారని. సప్లై చేసిన కొట్టరు, గంజాయి అయితే వాడేం చేస్తారు వాడికే తెలియదు. మరి అలాంటి వాడిని కొడతారా? నడి రోడ్డు మీద కొట్టారు, సరే కొట్టారు కదా, గంజాయి తాగడం తప్పే కదా, అలా కొట్టారేమోనని కొంతమంది చూసి చూడనట్టుంటే ఈ రోజు చంపేశారు, లాకప్ కూడా చేశారు. అరే తెలంగాణ రాష్ట్రంలో లేదండి, ఒక ఉత్తరప్రదేశ్ లోనో ఎక్కడెక్కడో బీహార్ లో చూస్తుంటాం ఇలాంటి లాకప్ డెత్. పక్క రాష్ట్రంతో కూడా లేదు పాపం. మన రాష్ట్రంలో అంత ధైర్యం చేసి అందులో విజయవాడలో అందులో కాపు బిడ్డని, అందులో జనసేనకి పనిచేసిన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు వాళ్ళ మేనల్లుడిని. సరే ఇది ఎంత దూరం దారి తీస్తుందంటే ఇంకా మీడియా మొత్తం ఇదే కవర్ చేయాలి. కన్నా రజనీ గారు రోడ్డు మీద కూర్చోవాలి, ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి. అంటే నేను అన్యాయాన్ని ప్రశ్నించడం కంటే ముందు కోర్టు, అంటే మీ రాజకీయాలు ఏముందండి, ఏ అండగా గొడుగు పట్టేస్తారు. అదే సుగాలి ప్రీతికి అన్యాయం జరిగేదని గత ప్రభుత్వంలో గర్జించేవాడు నీ కోతవేటు దూరంలో విజయవాడలో లాకప్ డెత్ చేశారు చట్టాలకు అతీతంగా.
చట్టాలు మీరి చేసినారయ్యా, మీకు పని చేసినోడు బయటపడి అడగలేకపోతున్నాడు, అయినా గర్జిస్తున్నాడు. కాస్త తలకాయ తిప్పిడు చూడు. రిమూవల్ ఫర్ సర్వీస్ చెయ్యి, యూనిఫామ్ వేసుకొని కన్నా చెయ్యి. ఊరికే విఆర్ లో పెట్టి తర్వాత ఏదో ఊర్లో పోస్టింగ్ వేసుకుందాం అని పిచ్చ మాటలు మాట్లాడమాక. కొట్టుకు చచ్చేలా ఉన్నారు నీ దెబ్బకి రాష్ట్రంలో కాపులు. కాపులతో కొట్లు అడిగిపోయిన పరిస్థితికి తీసుకొచ్చినారు. ఈ కులమేం కులమో సారీ, ఏ మందకృష్ణ మాదిగన్న కులంలో పుట్టా బాగుండనిపించింది నాకైతే. గట్టిగా ఉద్యమం చేసేదాన్ని, గట్టిగా ఉద్యమం చేసి రోడ్డుకి ఈడ్చుకొచ్చే వాళ్ళం. ఈ రోజు ఈ కాపు కులం అటు పైకి రాదు, పై కులాలతో సమానంగా పోలేరు, కింద కులాలతో సమానంగా కలవను లేరు. అటు ఇటుగానే అయిపోయిన పరిస్థితికి వచ్చిందండి ఈ రోజు రాష్ట్రంలో. అందున అధిక మెజారిటీ పాపులేషన్ ఉండే కాపు ఓటింగ్ ఉండేటటువంటి రాష్ట్రంలో కాపు కుల పరిస్థితి విజయవాడ నడిబొడ్డులో లాకపుడెత్తు చేసిన ఈ రోజుకి బయటకు వచ్చి గర్జించలేని దౌర్భాగ్యం తీసుకొచ్చారు. సరే రజనీ గారు గర్జిద్దాం అందరం వచ్చి బయటకు అంటారా? బయటకు అందరం వచ్చి గర్జిస్తే మీడియా మొత్తం మనల్నే కవర్ చేస్తే రాష్ట్రంలో ఏదో విషయాన్ని దారి మళ్లిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో మనసీని హైలైట్ చేస్తున్నారు. అన్ని చోట్ల లాకపుడెత్తులో అంటే సిఐకి ఎస్ఐకి చేతికి మట్టి అంటకుండా చేసేవాళ్ళు. ఈసారి ఎందుకు నాగరాజు గారిని ఇరికించాలని చూసినారా, లేకపోతే నాగరాజు గారు ఇరుక్కోవాలని వచ్చారా? ఏమోనండి. సరే, ఈ సీన్ ఎనీవే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈ మంత్ 25, 29 డేట్ కి ఇచ్చినారండి. ఆ డేట్ లోపల ఏదైతే నాగరాజు గారు ఎవరైతే సిఐ గారు ఉన్నారో అతన్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కి బైండ్ ఓవర్ అవ్వాలి. సో ఆ డేట్ తర్వాత చూద్దాం. ఈ లోపు కూడా గౌరవ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి, ఏది మనకు కాదు, నాకు తెలిసి నాగరాజు గారికి ఇస్తారేమో అపాయింట్మెంట్, ముళ్ళపూడి నాగేశ్వరరావు గారికి ఇస్తారో తెలియదు కానీ సిఐ నాగరాజు గారికి ఇస్తారేమో. సో చూడాలండి ఎటువైపు వెళ్తుందో ఈ కేసు ఏంటో. నాకు అసలు అర్థం కావట్లేదండి. ఎందుకంటే చట్టపరమైన చర్యలు అయితే స్టార్ట్ అయినాయి, హైకోర్టు చేతిలో ఉంది కాబట్టి ఏదో ఒక న్యాయం జరుగుతుంది అని నేను నమ్మొచ్చు. కానీ ఎంత ధైర్యంతో చేసినారండి విజయవాడ నడిబొడ్డులో. ఎంత ధైర్యం అంటే ఇగో అంట, వీళ్ళు ఈగోతో చంపేసుకుంటారండి. వాళ్ళ కుటుంబంలో ఆడబిడ్డలు ఇంట్లో వాళ్ళు అన్నాలు తినాలి కదా, ఉద్యోగం పోతే. ఇగోల కోసం అలా చేసుకోరండి. అలా చేయాలనుకుంటే నిన్న మొన్న చెప్పినారు కదా మన హోమ్ మినిస్టర్ అనిత గారు, సిగ్గుతో చెరువులో దూకి చచ్చిపోయాడండి. అలాగే దూకి చచ్చిపోయాడని చెప్పేవాళ్ళు. ఈ లాకప్ డెత్ శవాన్ని అంటే బతికుండగానే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. హాస్పిటల్కి తీసుకెళ్తే అతను చచ్చిపోయాడని చెప్పారంట. అలాగే బైక్ మీద ఎక్కించుకొని తీసుకొచ్చి ఒక శ్మశానం దగ్గర కాల్చి నిప్పు కూడా పెట్టి బూడిద చేసినారండి. బాబా ఎంత ధైర్యం చేసినారు సార్. కేరళలోంచి మురళీధర్ నావీ ఆఫీసర్ సార్, ఆయన లాకప్ డెత్ చేస్తే రంగా గారు గట్టిగా పోరాటం చేసింది దేనికో తెలుసా సార్? అక్కడ అతని తరపున కేసు వేసేవాళ్ళు ఎవరూ లేరు. అది లోక స్టాండింగ్గా లేకపోతే పిల్లుగా కేసు వేసే పరిస్థితులు కావాలి. అతని తరపున మాట్లాడేవాళ్ళు లేరు కదా రంగా, నీకెందుకు, నువ్వు నోరు మూసుకొని పో, నీకేం కావాలో చెప్పు, చేసి పెడతారు సీఏ గారు, నువ్వు ఆయన రోడ్డుకు లాగొద్దు అని అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో 2-3 రంగా కబురు చేయండి అంటే చెప్పుతో కొడతా, చేత్తో కూడా కాదు. వాడేవాడు నాకు ముష్టి వేయడానికి. అన్యాయంగా ఒక బిడ్డను చంపేశారు, వాడు మా రాష్ట్రం కాదు, మా ఊరు కాదు, మా కులం కాదు, పెచ్చ మాటలు మాట్లాడకండి అంటూ శవాన్ని పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి ఆ కుటుంబాన్ని పిలిపించి ధర్నా చేసి దాని తర్వాత ఆ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చి ఆ చావు కారణమైన పోలీసులకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నందుకు గాను రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక సిపి క్యాడర్ అనుకుంటా, ఎస్పీ వ్యాస్ గారు, అప్పట్లో ఎస్పీ అనుకుంటా. సో ఆయనతో అంత వ్యతిరేకం వచ్చింది. ఆయనకి పర్సనల్ గట్ లేదండి. ఎవరికో అన్యాయం జరిగితే ఆయన ప్రశ్నిస్తాడు, దాని తాలూకా ఎస్పీ గారికి శత్రువు అయిపోతాడు. రిక్షా వాడిని లాకప్ డెత్ చేసినందుకు నాడు రోడ్డు మీద సమ్మె చేపించి రాష్ట్రం అంతా కర్ఫ్యూ చేపించేసినాడు, విజయవాడ మొత్తం కర్ఫ్యూ. అప్పుడు ఆ రిక్షా వాడికి న్యాయం చేసినారు. ఇవన్నీ లాకప్ డెత్లేనండి. ఆ టైం తర్వాత మళ్ళీ నేను ఎక్కడా వినలేదండి, పక్క రాష్ట్రంలో కూడా వినలేదండి. అంత ధైర్యం ఎవరు చేయలేదండి. మరేంటో విజయవాడలో నడిబొడ్డులా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో రంగా గారి గడ్డ మీద రంగా గారితో కలిసి పనిచేసినటువంటి ముళ్ళపూడి నాగేశ్వరరావు గారి మేనల్లుడికి ఈ ఘటన జరగడం అంటే ప్రీ ప్లానెడ్ స్కెచ్.